ఒక ప్రశ్న అడుగుతాను. మీ వయస్సు 30 దాటిన తర్వాత మీ శక్తి మెల్లగా తగ్గిపోతోందా? ఉత్సాహం తగ్గిందా? జిమ్ చేసినా ఫలితం రావట్లేదా? ఇది వయస్సు వల్ల అనుకుంటున్నారా? లేక మీ శరీరంలో టెస్టోస్టెరోన్ నిశ్శబ్దంగా తగ్గిపోతోందా? పురుషుల్లో టెస్టోస్టెరోన్ తగ్గిపోతే వచ్చే సమస్యలు. ఇది చాలామంది గమనించకపోయినా ముఖ్యమైన విషయం. టెస్టోస్టెరోన్ అంటే ఏమిటి? టెస్టోస్టెరోన్ అనేది పురుషుల ప్రధాన సెక్స్ హార్మోన్. ఇది మసిల్స్, శక్తి, మూడ్, లైంగిక ఆసక్తి, ఎముకల బలం ఇవన్నింటినీ ప్రభావితం చేస్తుంది. టెస్టోస్టెరాన్ తగ్గిపోతే వచ్చే సమస్యలు: 1. అలసట మరియు శక్తి లేకపోవడం. రోజంతా పనిచేయకపోయినా అలసటగా అనిపించడం. 2. లైంగిక ఆసక్తి తగ్గడం. సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడం లేదా ఎరెక్షన్ సమస్యలు రావడం. 3. మసిల్ మాస్ తగ్గడం. జిమ్ చేసినా మసిల్స్ పెరగకపోవడం, శరీరం బలహీనంగా అనిపించడం. 4. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం. బరువు పెరగడం, ముఖ్యంగా కడుపు భాగంలో. 5. మూడ్ స్వింగ్స్ మరియు డిప్రెషన్. చిన్న విషయాలకు చిరాకు, ఉత్సాహం లేకపోవడం. 6. నిద్ర సమస్యలు. సరిగ్గా నిద్ర పట్టకపోవడం. 7. జుట్టు రాలడం. బాడీ హెయిర్ లేదా గడ్డం మందం తగ్గడం. ఎందుకు తగ్గుతుంది? వయస్సు 30 తర్వాత మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఒత్తిడి అంటే స్ట్రెస్. తగిన నిద్ర లేకపోవడం. అధిక బరువు. డయాబెటీస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు. సహజంగా పెంచుకోవడానికి మార్గాలు: రెగ్యులర్ వెయిట్ ట్రైనింగ్, రోజుకు 7-8 గంటల నిద్ర, ప్రోటీన్ మరియు హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఆహారం, సూర్యరశ్మి అంటే విటమిన్ డి, స్ట్రెస్ తగ్గించడం. గమనిక: ఎక్కువ లక్షణాలుంటే రక్తపరీక్ష ద్వారా టెస్టోస్టెరాన్ లెవెల్ చెక్ చేయించుకోవడం మంచిది. డాక్టర్ సలహా లేకుండా సప్లిమెంట్స్ తీసుకోవద్దు. గమనించండి, వయస్సు పెరగడం సహజం, కానీ బలహీనంగా మారడం సహజం కాదు. మీ శక్తి, మీ ఆత్మవిశ్వాసం, మీ ఆరోగ్యం ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈరోజే మీ నిద్రము సరిచేయండి, వర్కౌట్ ప్రారంభించండి, మీ హార్మోన్లను చెక్ చేయించుకోండి. ఎందుకంటే నిజమైన బలం బయట కాదు, లోపలి నుంచి వస్తుంది.